త్రీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కేంద్ర సాహిత్య అకాడమీ వారు 2024 సంవత్సరానికి యువ పురస్కార్ అనౌన్స్ చేశారు. తెలుగులో ఈ యువ పురస్కార్ 2024కు గాను రమేష్ కార్తిక్ నాయక్ రాసిన ఢావ్లో చిన్న కథల పుస్తకానికి దొరికింది. ఈరోజు మనతో పాటు గెస్ట్గా రమేష్ కార్తిక్ నాయక్ ఉన్నారు. వారితో ఈ సాహిత్య ప్రస్థానం గురించి మాట్లాడుతూ బంజారా సమూహం గురించి, బంజారా సముదాయం గురించి, లంబాడా వాళ్ళ విశేషాల గురించి కొన్ని విషయాలు ఆయన నుంచి తెలుసుకుందాం. అలాగే ఢావ్లో కథల పుస్తకం, సాహిత్యపరంగా రమేష్ కార్తిక్ నాయక్ అనుభవాలు ఏంటి, రాబోయే రచయితలకి రమేష్ కార్తిక్ నాయక్ వారిని ఏం చెప్పదలుచుకున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం రమేష్ కార్తిక్ నాయక్ నుంచి తెలుసుకుందాం. నమస్కారం. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నందుకు చాలా అభినందనలు. ఈ పురస్కారం అందుకున్న వ్యక్తుల్లో అతి తక్కువ వయసులో అందుకున్నవారు మీరే. తర్వాత బంజారా సముదాయం నుంచి, లంబాడా కమ్యూనిటీ నుంచి ఈ పురస్కారం అందుకున్న మొదటి వ్యక్తి ఇంత చిన్న వయసులో మీరే, తెలుగు భాష నుంచి అని తెలిసింది. ఎందుకు శుభాకాంక్షలు. మొదటగా చాలా క్లుప్తంగా మీ సాహిత్య ప్రస్థానం గురించి మాట్లాడుకుందాం. నమస్తే రేమాన్ గారు. ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూ కోసం నన్ను 3 టీవీకి పిలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇప్పటిదాకా 4 పుస్తకాలు రాశాను. 4 పుస్తకాల్లో ఒకటి ఇంగ్లీష్, 3 తెలుగు. 2 పుస్తకాలు నావి బల్దిర్బండి కవిత్వ సంపుటి, ఢావ్లో కథా సంపుటి. కేసులా నేను ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారు కలిసి సంపాదకత్వం వహించాము. దీనిలో దాదాపు 55 కథలు ఉన్నాయి. ఇటు తెలంగాణ, ఆంధ్ర ప్లస్ భారతేతర రచయితలు, అంటే లైక్ భారతదేశాన్ని వదిలేళ్ళి అక్కడ బయట దేశాల్లో ఉంటున్నటువంటి తెలుగు రచయితలు కూడా రాసిన కథలు దీనిలో ఉన్నాయి. తర్వాత ఇంగ్లీష్ పుస్తకం చక్మక్ అనే పుస్తకం వచ్చింది. సో నా పుస్తకాలు ఇవి. సో ఈ ఢావ్లో కానీ బల్దేర్బండిలో కానీ మీరు ఎంచుకున్న బంజారా సముదాయానికి సంబంధించిన సమస్యలు ఏంటి? సమస్యలు అని ప్రత్యేకంగా చెప్పే కంటే ముందు బల్దిర్బండి కవిత్వం కదండి. కవిత్వంలో 3 భాగాలుగా ఉన్నాయి. మొదటి 20 కవితలు ప్రత్యేకించి మా బంజారాలకు సంబంధించిన కవితలే ఉంటాయి. దాంట్లో అంటే ఉదాహరణకి ఎడ్ల బండ్లు మూలన పడిపోయి ట్రాక్టర్లు వచ్చేసిన తర్వాత ఎడ్ల బండ్లు ఎలా పక్కకి వెళ్ళిపోయి, అండ్ తండాలో మౌనం ఎలా రాజ్యం వెళ్తుందంటే అసలు తండా ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక గ్రేవ్ యార్డ్ లాగా, అసలు మనుషులు లేనట్టు చాలా సైలెంట్గా ఉంటుంది ఆ తండా గురించి. లేదంటే మేము సాధారణంగా మా ఆహారపు అలవాట్లు, మేము ఏం తింటాము, ఏం చేస్తాము, మేము వేటాడడానికి వెళ్ళినప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటుంది, ఇట్లాంటివన్నీ కూడా కవిత్వంలో తీసుకొస్తూనే దాంట్లో బంజారాల గురించి రాస్తూనే జానపద శైలిలో ఉన్న కవిత్వముతో పాటు నార్మల్ కవిత్వం కూడా రాశాను. మొత్తం 53 కవితలు. తర్వాత ఢావ్లో కథల సంపుటిలో 8 కథలు ఉన్నాయి. 8 కథలు కూడా ఏ కథ కా కథ రిపీట్ కాకుండా చూసుకునే ప్రయత్నం చేశాను. అండ్ దాదాపుగా ఇప్పుడు చాలా వరకు నేను ఏది చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే చాలా వరకు అందరూ నేను ఫలానా మా దగ్గర వర్క్ చేసే బంజారాలో మేము చూసిన బంజారాలకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది అని అందరూ మాట్లాడే అన్ని విషయాలు కూడా దాదాపు నేను ఆ సముదాయం నుంచి ఉన్నటువంటి ఒక వ్యక్తిగా నేను చెప్పాలని ప్రయత్నించాను. అది ఈరోజు ఈ అవార్డు రావడంతో, లేదంటే ఈ పుస్తకానికి వస్తున్న ప్రజాదరణను బట్టి కొంచెం బాగా రీచ్ అయిందని అనుకుంటున్నాను. ఈ పురస్కారం సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందటం ద్వారా మీరు మొత్తం తెలుగు సాహిత్య ప్రపంచం, తెలుగు సాహిత్య లోకం, తెలుగు పాఠకుల దృష్టిని మెల్లిగా బంజారా సముదాయం వైపుకి మరల్చడంలో సిద్ధులయ్యారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా బంజారా సముదాయం సమస్యలేంటి, బంజారా సముదాయం అంటే ఏంటి, వారి అస్తిత్వం ఏంటి, ఈ విషయాల గురించి చర్చించుకుంటున్నారు. ఇంతకుముందు బంజారా సాహిత్యం, బంజారా ప్రజల గురించి తెలిపే కథలు కానీ, కవితలు కానీ, లేదా కాల్పనేతర సాహిత్యం కానీ, వ్యాసాలు కానీ ఏమేమి వచ్చాయి? నిజంగా మీరు అన్నట్లు ఇప్పుడు ఈ అవార్డు రావడం చేత నేను ప్రతిరోజు కూడా ఏదో ఒక దాంట్లో వార్తల్లో ఉండడం చేత ఒకరోజు మిస్ అయిన వాళ్ళు ఇంకో రోజైనా కానీ ఖచ్చితంగా బంజారాల గురించి, లేదంటే వాళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్సా, లేదంటే వాళ్ళు అప్పటిదాకా వేరే వాళ్ళ నోట విన్న మాటలా, ఇవన్నీ కూడా దాదాపుగా ఇప్పుడు ఈ టైంలో ఈ పుస్తకాన్ని చదవడమో లేదంటే ఇంకేదో కారణం చేత ఒక రకంగా వాళ్ళు గుర్తుకు చేసుకుంటారు బంజారా సముదాయాన్ని. బంజారానే కాకుండా ఇంకా వేరే ఒక గిరిజన సంచార తెగ కదా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు వీళ్ళంతా. సో ఖచ్చితంగా వేరే ట్రైబల్స్ గురించి కూడా ఇక్కడ ప్రస్తావన వస్తుంది.
వస్తున్న క్రమంలో ఇప్పుడు ఇదేదైతే ఉందో బంజారా ఇప్పుడు చరిత్ర గురించి చూసుకున్నట్లయితే నేను పూర్తిగా చరిత్రలో వెళ్ళట్లేదు. అండ్ ఇప్పటిదాకా రాసిన రచయితలు అంటే నేను ఆల్రెడీ నా పుస్తకంలో కూడా మెన్షన్ చేశాను. బంజారాలకు సంబంధించి సూర్య ధనంజయ్, ధనంజయ్ నాయక్, మూడు కృష్ణ చౌహాన్, చినియా నాయక్, భాంగ్య బుక్యా, రాజు నాయక్, తర్వాత మన సమ్మెట ఉమాదేవి, నేను రాస్తున్నాను, తర్వాత ఇది బంజారాలకు సంబంధించి. అండ్ ఇంకా నేను ఎవరినైనా మిస్ అయి ఉండొచ్చు అంటే మనకు బాగా తెలిసిన వాళ్ళు లేదంటే బాగా ప్రచారంలో ఉన్న వాళ్ళు వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉండొచ్చేమో. మా ప్రొఫెసర్ సూర్యధనంజయ్ అదే అంటారు, మనం రాస్తున్నది ఇది అని అనడానికి లేదు, ప్రతిదీ స్వీకరించాలని. కాబట్టి బహుశా ఇంకేమైనా ఉన్నారేమో తెలీదు. తర్వాత సవర ట్రైబ్ నుంచి మల్లిపురం జగదీష్ గారు, ఆయన సవర ట్రైబ్కి సంబంధించి రాస్తున్నారు. ఇప్పటిదాకా 5 పుస్తకాలు వేశారు. తర్వాత పద్మనసూయ గారు కోయ నుంచి, కుంజ కళ్యాణి గారు ఆవిడ కవయిత్రి. వీళ్ళు ప్రస్తుతానికి ట్రైబల్ రైటర్స్ అనగానే టక్కున గుర్తుకొచ్చే పేర్లుగా మనకు వీళ్ళంతా కనబడుతున్నారు. కృష్ణ గుగ్లోత్ వీళ్ళంతా కనబడుతున్నారు. అంటే విస్తృతంగా రాయకపోయినా కొంతమంది అప్పుడప్పుడు రాస్తూ కొంచెం ప్రచారంలో ఉన్న వాళ్ళైతే వీళ్ళు కాకుండా మనకి స్వాతంత్రానికి ముందు చింతా దీక్షితులు రాసిన జంగుబాయి కథ, తర్వాత సుగాలి కుటుంబం, చెంచురాణి, ఇవన్నీ కూడా ట్రైబల్ కథలే. అక్కడ మనకి చింతా దీక్షితులు రాసినటువంటి సుగాలి కుటుంబం, సుగాలి అంటే యాక్చువల్లీ మంచి ఆవులు కలవారు అని. లంబాడీల్ని సుగాలీలు అనేవాళ్ళు అనమాట. ఇప్పటికీ అంటారు కొంతమంది, ఇంటి పేర్లు కానీ మార్చుకున్నారు. సుగాలి అంటే మంచి ఆవుల మంద కలవారు. ఆవుల మంద వేసుకొని ఎక్కడ పడితే అక్కడ తిరిగేవాళ్ళు అనమాట లంబాడీలు అప్పట్లో. వ్యవసాయం అనేది అసలు వ్యవసాయం లేదు. ఇప్పుడంటే వ్యవసాయం చేస్తున్నారు, ఇంకా అన్నీ చేస్తున్నారు. కానీ బంజారా అని అంటే వనచర, సాంస్క్రిట్ వర్డ్ నుంచి వచ్చింది. వనాల్ని దాటుకుంటూ వెళ్ళేవారు, లేదంటే వనాల్ని చీల్చుకు వెళ్ళేవారు అని. వనచర సాంస్క్రిట్ పదం, అది వనచర కాస్త బంజారా అయిపోయింది, వంజారా అయిపోయింది. వంజారా కొంచెం బంజారా, ఎందుకంటే మనకి బంగ్లా లాంగ్వేజ్లో వాని బాగా ప్రొనౌన్స్ చేస్తాం, ఆ రకంగా మనకి బంజారాగా మారిపోయింది. తర్వాత గోర్ అంటే యాక్చువల్గా నాకు దీని మీద డౌట్ ఉంది. బట్ ఈవెన్ దో నేను అనుకునేది ఏంటంటే దానికి 2 రీజన్స్ ఉండొచ్చు. గోర్ అంటే మన ఆఫ్ఘనిస్తాన్ తర్వాత అటు సైడ్ ఏదో గోర్ అనే ఒక ప్రావిన్స్ ఉందంట, ఆ ప్రదేశం నుంచి వలస వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళని గోర్ అని అంటారని ఒకటి. అయితే ఇంకొకటి బంజారాలు చూడ్డానికి చాలా తెల్లగా ఎర్రగా ఉంటారు కాబట్టి మా భాషలో గోర్ అంటే తెల్లవాళ్ళు ఎర్రవాళ్ళు అని అర్థం. సో బహుశా అలా కూడా అయి ఉండొచ్చు. తర్వాత ఇంకో విషయం ఏమంటారంటే లమాని, యాక్చువల్లీ లమాని అంటే లమన్ అంటే సాంస్క్రిట్లో ఉప్పు అని అర్థం. సో ఉప్పు అమ్ముకునేవాళ్ళు మా వాళ్ళు. ఉప్పుని తీసుకెళ్ళి ఇప్పటికీ కూడా రాజస్థాన్కి మీరు వెళ్తే అక్కడ ఉన్నటువంటి బంజారాలు ఉప్పు అమ్మడాలు, ధాన్యాలు అమ్మడాలు, సరఫరా చేయడాలు ఇవన్నీ చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్నారు. కొన్ని మేము ఇక్కడ సెటిల్ అయిపోయాము, సంచారం వదిలేసాం. కానీ సో అలా లమాని అని వచ్చింది. తర్వాత లంబాడి అనేది ఏమైందంటే బ్రిటిషర్స్ వచ్చినప్పుడు మా వాళ్ళు దాదాపుగా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వలస వెళ్తున్న క్రమంలో వీళ్ళు చూడడానికి కూడా 6 అడుగులు ఉండడము, దిట్టంగా ఉండడంతో లాంగ్ బాడీ కొంచెం లేటర్ ఆన్ లంబాడీగా మారింది అని అంటారు. సో ఇలాంటివి చాలా ఉన్నాయి, ఒకటే కాదు, చాలా పేర్లు ఉన్నాయి. సో చరిత్ర క్రమంలో చూసుకుంటే ఇట్లాంటివన్నీ ఇంకా వస్తున్నాయి. అండ్ నాన్ ఫిక్షన్ బుక్స్ వస్తున్నాయి, రెఫరెన్సెస్ వేరే స్టేట్స్లలో. ఇప్పుడు శాంతనాయక్, తర్వాత వీర రాథోడ్ ఉన్నాడు, తర్వాత జయరాం పవార్ ఉన్నాడు, ఇట్లా సంతోష్ నాయక్ అని ఒక ఆయన. ఈ రకంగా బయట రాష్ట్రాల నుంచి చాలామంది ఇంకా రాస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నాయి. తెలంగాణ నుంచి చూసుకున్నట్లయితే ఇంకా ఫిక్షన్ అనేది ఖచ్చితంగా 2018 తర్వాత ఎక్కువగా వినబడిందని చెప్పొచ్చు. అంటే ఏమైందంటే సాహిత్య అకాడమీ వాళ్ళు 2018లో మీటింగ్ పెట్టారు, అంతకుముందు బెంగళూరులో కూడా పెట్టారు. ఆ రకంగా ఎంతో కొంత ప్రభుత్వాలు కూడా కొంచెం గిరిజన ఆదివాసీ సాహిత్యాల మీద సభలు పెట్టడంతో కొంత ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ రకంగా హిస్టరీ చాలా ఉంది చెప్పాలంటే, కానీ ప్రస్తుతానికి ఇది సరిపోతుందని అనుకోండి. ఢావ్లో కథా సంకలనం గురించి చెప్పండి. ఢావ్లో అంటే విషాద గీతం అని అర్థం. సో బంజారాలు సాధారణంగా చూసుకున్నట్లయితే ఆనందమైన విషాదమైన ఏదైనా కానీ వాళ్ళు తమ ఎక్స్పీరియన్సెస్ని లేదంటే తమకు జరిగిన ఒక అన్యాయాన్ని ఇంకేదైనా కానీ పాటల రూపంలో పాడుకుంటూ ఏడుస్తారు. అది కాకుండా మా కల్చరల్గా చాలా పాటలు మాకంటూ ఉన్నాయి. అవి ప్రతిసారి పెళ్ళిళ్ళప్పుడు, చావులప్పుడు, ఇంకెప్పుడో ఏదో పాడుకొని ఏడుస్తూ ఉంటారు. సో ఢావ్లో అనేది ఏంటంటే బల్దేర్ బండి అనేది ఎడ్ల బండి. ఇప్పుడు ఎవరినైనా అడగండి మీరు బంజారాలు అనగానే ఆ ఎడ్ల బండ్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు కదా అని. సో మొదట బల్దేర్ బండితో ఎడ్ల బండితో నేను బయటి ప్రపంచంలోకి, సివిలైజ్డ్ సొసైటీలోకి ఎడ్ల బండితో ప్రవేశించి
ప్రవేశించిన తర్వాత ఇప్పుడు మా ఏడుపుల్ని వినండి అని చెప్పాలని అనుకుని ఆ రకంగా నేను ప్లాన్ చేసుకున్నాను. ఆ రకంగా బల్దర్బండిలో 8 కథలు కూడా ప్రతిదీ ఎక్స్పీరియన్స్. లైక్ ధర్మీబాయ్ అన్న కథ హైదరాబాద్లో ఒక డాక్టర్ దగ్గర వాళ్ళ ఇంట్లో వంట చేసే పని మనిషి కథ అనమాట. దాంట్లో రిజర్వేషన్కి తాలూకు సంబంధించి విషయాలు, లేదంటే గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించిన విషయాలు, ఆకలి కోసం వాళ్ళ పోరాటం, తర్వాత డిస్ప్లేస్మెంట్ గురించి, ఇవన్నీ కూడా ధర్మీబాయ్ అన్న కథ. పురుడు అన్న కథ ఎప్పుడు 1970 తర్వాత ఆ పద్ధతి ఆగిపోయింది, కానీ పురుళ్ళు ఎలా జరిగేవి లంబాడీ కమ్యూనిటీస్లో, పురుళ్ళు ఎలా జరిగేవి, తర్వాత 1871లో క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ వల్ల ఎలా ఎఫెక్ట్ అయ్యారు, బహుశా ఎలా ఉండొచ్చు అనేది ఊహించి రాయడం, ఇలాంటివి అన్నీ 8 కథలు ఉన్నాయి. అన్ని కథలు చెప్పేస్తే బాగోదు కాబట్టి నేను 3 కథలు మాత్రమే చెప్తున్నాను. సో ఇలాంటి కథలన్నీ ఉన్నాయి ఢావ్లో. సో ఢావ్లో కథల్లో మీరు గబ్రియల్ గార్సియా మార్క్వెజ్ రాసిన మ్యాజికల్ రియలిజం ఎలిమెంట్స్ని కొన్నిటిని వాడుకున్నానని ఇతరత్ర ఇంటర్వ్యూల్లో ఇంతకుముందు చెప్పున్నారు. సో ఏ విధంగా మార్క్వెజ్ రచనలు మీకు స్ఫూర్తినిచ్చాయి? తర్వాత మ్యాజికల్ రియలిజం ఎలిమెంట్నే ఎందుకు షార్ట్ స్టోరీలో అంటే చిన్న కథా ప్రక్రియలో మీరు ఎంచుకున్నారు? నిజానికి పురుడు అన్న కథ ఏదైతే ఉందో అది పూర్తిగా మ్యాజికల్ రియలిజమే. మనం నిజానికి మ్యాజికల్ రియలిజం అంటే ఏదో కొత్త ప్రక్రియ అన్న ఊహ అందరికీ ఉంది, కానీ మన ట్రైబల్ కమ్యూనిటీసే కాదు, సాధారణమైన కమ్యూనిటీస్ అయినా మన పల్లెటూర్లలో మనం చెప్పుకునే ఫెయిరీ టేల్స్, ఫోక్ టేల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా దాదాపుగా మ్యాజికల్ రియలిజంలో కొంతవరకు ఒక భాగం అని చెప్పొచ్చు. ఆ భాగాన్ని మనము లైక్ స్పెసిఫిక్గా దాన్ని ఎక్కువ ప్రచారం అయింది గాబ్రియల్ గార్సియా మార్క్వెజ్ ద్వారానే. సో ఆయన కథ ఓల్డ్ మ్యాన్ విత్ ఎనార్మస్ వింగ్స్ అని, ఆ కథను నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఆ కథలో ఒక ముసలివాడు ఉంటాడు. వర్షం పడి ఆ గాలి తుఫానుకి కొట్టుకొచ్చినటువంటి ఒక ముసలివాడిని ఒక ఫ్యామిలీ చేరదీసి కోళ్ళు పెట్టి ఆ గూట్లో పెట్టి అతన్ని చూస్తూ ఉంటారనమాట. మొత్తానికి అతను కోలుకున్న తర్వాత అక్కడి నుంచి ఎగిరిపోయిన తర్వాత ఏమైందనేది మనకు తెలీదు. నాకు అనిపించింది ఎగిరిపోయిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది కదా, రాసుంటే బాగుంటుంది కదా అని నేను ఏం చేశానంటే ఆ ఎగిరిపోయిన వాడిని గాబ్రియల్ గార్సియా మార్క్వెజ్ని ఇష్టంగా చదువుకునే ఒక పిల్లవాడి ఇంటికి తీసుకొచ్చి ఆ పిల్లవాడు ఇతన్ని వాళ్ళ తండాకి తీసుకెళ్తే అక్కడ వీళ్ళు చేసుకునే పండగలు, పబ్బాలు, లేదంటే ఇప్పుడు ఉదాహరణకి సంక్రాంతి పండగ ఉంది. సంక్రాంతి పండగప్పుడు ఇప్పుడంటే మనం మాంజా దారాలని వాడుతున్నాం, వీటి ద్వారా పక్షులు చనిపోతున్నాయి. దాదాపుగా మనకి ఇప్పుడు చాలా పక్షులు ఎక్స్టెన్షన్కి వచ్చేసాయి కదా. సో ఈ మాంజా దారాల వల్ల పక్షులు అవి కాపాడుకోలేకపోతున్నాయి. సో ఈ కథలో ముఖ్యంగా ఆ మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ రెక్కల మనిషి, తను అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ తన రెక్కల్ని ఈ లంబాడీ అబ్బాయికి ఇచ్చేస్తాడు, ఈ పిల్లవాడికి ఇచ్చేస్తే. నిజానికి లంబాడీ అన్న పదాన్ని కొంచెం ఇదిగా ఇచ్చేస్తారు, కానీ లంబాడీ బంజారా నాకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను వాడుతున్నాను. చాలామంది అది ఏదో చెప్పకూడని పదగా అని వాడుతుంటారు, బట్ ఫైన్, ప్రపంచానికి లంబాడీలుగానే తెలుసు, బంజారాలుగా తెలీదు. బంజారా అన్న పదాన్ని హిందీలో విస్తృతంగా వాడారు. మీరు ఏ సినిమా చూసుకున్నా, ఏ పదం చూసుకున్నా, ఏ పాట చూసుకున్నా. సో ఆ రెక్కలు ఈ అబ్బాయికి ఇచ్చేసి వెళ్ళిపోతే వాళ్ళ అమ్మ నాన్నలు నాకు ఈ రెక్కల్ని చూస్తే చేతబడి చేశారేమో అనుకొని నన్ను కొట్టి చంపేస్తారేమో తండవాళ్ళని భయపడి ఆ పిల్లవాడు ఎగిరిపోయిన వాడు అనుకోకుండా చుట్టూ తిరుగుతూ ఆకాశం నుంచి పడి అక్కడ ఉన్నటువంటి మాంజదారులకు చుట్టబడిపోయి తను చుట్టూ ఇదైపోయి తను ఒక రెక్క కట్ అయిపోయి తను అక్కడే వేలాడిపోతాడు అనమాట. చనిపోతాడా లేదా అని నేను కథలో చెప్పలేదు, కానీ ఈ రకంగా అప్పుడు పక్షులే వాటిని అవి రక్షించుకోలేకపోతున్నాయంటే మనిషి పరిస్థితి కూడా ఇలా అవుతుందేమో ఫ్యూచర్లో అన్న భయం నాకు అనిపించి ఆ కథ రాశాను. సో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ నేను జస్ట్ షార్ట్ అండ్ స్వీట్లో చెప్పాను. సో ఇంత పెద్ద బహుమతి అందుకున్నాక, గౌరవం పొందాక మరింతగా మీరు బంజారా సముదాయానికి సంబంధించిన కథలు కానీ వారి సమస్యల్ని కానీ అందరి ముందుకు తేవాల్సిన అవసరం అవుతుంది. అలాగే మొత్తం సమాజం దృష్టి కూడా ఇప్పుడు బంజారా సముదాయం వైపుకి మరలుతుంది. సో ఈ సందర్భం లోపల, ఈ కథల లోపల ఢావ్లలో కానీ, బల్దేర్బండిలో కానీ, లేదా చక్మక్లో కానీ మీరు ఎంచుకొని ఇంకా రాయాల్సిన అంశాలు ఉన్నాయి అనుకున్నవి ఏమైనా ఉన్నాయా? మీరు అన్నట్టు ఫ్యూచర్లో ఏం రాస్తాను ఏంటనేది నేను ఒక ప్లాన్ చేసుకోలేదు, ఎందుకంటే లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పటికే అసలుకి ఈ సర్ప్రైజెస్తో వీటితో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. కన్ఫ్యూజన్ ఎందుకు అని అంటే నిజానికి
గుర్తింపు వచ్చింది ఓకే, కానీ నిజానికి మనం రాద్దాము అన్నప్పుడు మనకు ఒక స్పెసిఫిక్ టైం కేటాయించాల్సి ఉంటుంది, అన్ని రకాలుగా ఇది ఉండాలి. అండ్ మనకు రాయాలి అని అంటే చాలా స్పేస్, పీస్ ఆఫ్ మైండ్ కావాలి. ఇవన్నీ కూడా ఉండకపోతే మనకు ఖచ్చితంగా రాయడానికి లేదు. సో రచనల్ని కొనసాగిస్తామా, లేదంటే మనకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల, అది ఫినాన్షియల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆగిపోతాం అనేది కూడా తెలియదు. సో నేను రాస్తే మాత్రం ఖచ్చితంగా నా వరకు ఒక బంజారానే కాదు, మా గిరిజన ఆదివాసీ తెగలందరి గురించి ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఒక బయటవాడిగా అయినా కానీ రాయాలని ఉంది. రాస్తాను, అది ఎంతవరకు రాస్తాననేది తెలియదు, ఏంటనేది తెలియదు. అండ్ ముఖ్యంగా సమస్యలు అని అంటారా, అసలు చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పటిదాకా రాసింది ఏ 1% కూడా కాదు నిజానికి. కానీ అట్లీస్ట్ రాసిన 1% ఒక్కలో సగం శాతమైనా అందరికీ అరే అవును కదా, ఇవి నిజం కదా అనిపించేట్లు రాయగలిగాను. అది ఒకటి సంతోషం. అండ్ ఇప్పటికీ కూడా నిజానికి ఆ కథలు ఇంకొంచెం బెటర్గా రాసుంటే బాగుండేదేమో అన్న ఆలోచన ఉంది. సో రాస్తాను, చాలా అంశాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. ప్రతిదీ కూడా వాళ్ళు చాలా డెడికేటెడ్గా, అంటే ట్రైబల్ కమ్యూనిటీస్ అనగానే మనం వాళ్ళకి చాలా సెన్సిబిలిటీస్ ఉంటాయి, అంటే చాలా సూక్ష్మమైన విషయాలు ఉంటాయి. అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రయత్నాలు ఏవో చేయాలి అనే దిశగానే నేను నడుస్తున్నాను. 26 ఏళ్ల వయసుకే మీకు అవార్డు వచ్చింది. చాలా తక్కువ వయసులోని అవార్డు పొందిన వ్యక్తి మీరు. ఆ విధంగా మీరు రాబోయే యువ రచయితలకు కానీ వేరే తమ సముదాయం గురించి ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీ వాళ్ళు రాయాలనుకున్నప్పుడు వారు ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా రాయాలి అనే సందిగ్ధంలో ఉండిపోయి చాలామంది రాయకుండా ఆగిపోతారు. మీరు రాసేటప్పుడు కూడా మీరు అలాంటి అనుభవం పొంది ఉండవచ్చు. అయితే ఇప్పుడు రాయాలనుకునేవారు, ఇలాంటి సమస్యలో ఉన్న వారికి మీరు ఇచ్చే సలహా కానీ సూచన కానీ? ఒకటి, నేననే కాదు ఎవరైనా ఇచ్చే సలహాలు సూచనలు ఫస్ట్ చదవండి అంటారు. సో విస్తృతంగా రాయడం అవసరం లేదు. మనం బాగా చదివామనుకోండి, ఆటోమేటిక్గా మనం చదివినంత మనలోకి వెళ్ళి ఒకరోజు బర్స్ట్ అవుతుంది. ఆ రోజు అవునన్నా కాదన్నా మనం రాసేస్తాము, ఖచ్చితంగా రాస్తాము. అండ్ ఖచ్చితంగా దానికి ఒక వెయిటేజ్ అనేది ఉంటుంది. ఎందుకంటే జస్ట్ పైన చదివేసి ఇది చేయలేము కదా, విస్తృతమైన అధ్యయనం కావాలి. అలాగని నేనేదో బాగా అధ్యయనం చేశానని కాదు, నేను చదువుకున్నాను కొంతవరకు, నేను బాగానే సాహిత్య పుస్తకాలు అవి ఇవి చదివాను, ఫైన్. కానీ ఒకలాంటి వెలితి ఉంటుంది కదా, మా వాళ్ళ గురించి లేదు అని నేను అనుకున్నప్పుడు గట్టిగా అది లోపల ఉండిపోవడం చేత నేను కొంచెం బలంగా నా నుంచి బయటకు వచ్చినట్టుంది. సో రాయాలనుకునే వాళ్ళకు ఒక క్లారిటీ, వాళ్ళు ఏం రాస్తున్నారు ఏంటి అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉండాలి. ఆ రాసేది నిజంగా కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మా సముదాయం నుంచి చాలామంది రాస్తున్నారు, కానీ ఆ రాసే ప్రతిదీ ఎలా ఉంది అని అంటే వాళ్ళంతా కూడా బహుశా ఇది అనడం చేత కొంచెం వినడానికి మీకు కూడా ఇబ్బంది ఉండవచ్చు. ఎందుకంటే అవార్డు తీసుకున్న రమేష్ ఈ మాట అంటున్నాడని చాలామంది శాల్వాలు, అంటే మనం ఇప్పుడు ఆశించి రాస్తారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారని చెప్తున్నారు కదా. చాలామంది ఏం చేస్తున్నారంటే వీళ్ళు రాసి ఆ చిన్న చిన్న కవితలో ఏదో వాటికి గుర్తింపు అని వేరే అవార్డు సంస్థలు కూడా ఆ గుర్తింపు జాతీయ స్థాయి అని చెప్పేసి వాళ్ళకి శాల్వాలు కప్పడం, షీల్డ్ ఇవ్వడంతో ఇంకా మేము మించి దీని మించి ఇంకెవరు రాయలేరు అన్న టైప్లో వాళ్ళు ఇంకా అదే మూసధోరణిలో ఉండడంతో నిజంగా వాళ్ళలో ఉన్న ప్రతిభ ఇంకా బయటికి రావట్లేదు, ఇంకా మెరుగ్గా రాయాలని అనిపించట్లేదు. అండ్ అదే గొప్ప అన్న ఇదిలో ఉన్నారు. అండ్ కొన్ని అవార్డు సంస్థలు కూడా ఒక రచయిత, ఇప్పుడు ఉదాహరణకి సాహిత్య అకాడమీ ఉన్నారు, వాళ్ళ ఈ గుర్తింపు ఇచ్చారు, 50,000 రూపాయలు దీనికి ఇస్తారు. ఆ రకంగా చూసుకుంటే కొన్ని అవార్డు సంస్థలు ఎట్లా ఉన్నాయంటే ఒక రచయితకు ఇంకెవరికో ఏదో అవార్డు ప్రకటిస్తే దానికి ఒక షీల్డ్ కానీ షాల్లో మాత్రమే ఉంటాయి. కొందరు ఛాయ్ ఇస్తారు, లేకుండా లేదు, కొంతమంది డబ్బులు ఇస్తారు, లేకుండా లేదు, అట్లీస్ట్ రానుపోను. సో ఇట్లాంటి సంస్థలన్నీ గ్రూప్ అప్ అయిపోయి వీళ్ళు మినిమంగా వాళ్ళని అంటే పోర్ట్రే చేసుకోవడం కోసం ఇది చేసే క్రమంలో ఈ శాల్వాలు షీల్డ్లతో వీళ్ళని సరిపెట్టి వీళ్ళలో ఉన్న ప్రతిభని చేయడమే కాకుండా అప్పటిదాకా ఉండే వేరే అవార్డ్స్, ఇప్పుడు ఉదాహరణకు సాహిత్య అకాడమీ ఉంది, లాంటి సంస్థ రేపు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే సాహిత్య అకాడమీని కూడా అయ్యో అందరు అట్లాగే ఉంటారు ఏముంది అనేది అయిపోవచ్చు అనమాట. సో అందుకని మనం వీలైనంత వరకు ఇట్లాంటి సంస్థలు జాగ్రత్తగా, అంటే నాకు లాస్ట్ ఇయర్ ఒక 3 అవార్డ్స్ ఏవో ప్రకటించారు, వద్దని చెప్పేసాను నేను. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే మీరు రావాలి, హోటల్ మీరే బుక్ చేసుకోవాలి, మేము గవర్నమెంట్తో కోపపై ఉన్నాం కానీ మేము జస్ట్ షీల్డ్ ఇస్తాం, శాల్వా ఇస్తామని అన్నారు.
నాకు మీరు గౌరవం నన్ను సన్మానించాలి అనుకున్నప్పుడు సన్మానించండి, ప్రాబ్లం లేదు. మీరు శాలువాలు కప్పాల్సిన అవసరం ఏం లేదు. నాకు రాను పోను ఇవ్వండి అంటే మేము ఇవ్వలేము అన్నారు. సో మీరు రాను పోను కూడా ఇవ్వలేనప్పుడు ఒక రచయితకి ఆ గౌరవం అట్లాంటిది అవసరం లేదు కదా. సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయని అనుకుంటున్నాను నేను. సో నా వరకు మొదటి రోజుల్లో అట్లాంటివి వచ్చినప్పుడు నేను డైరెక్ట్గా చెప్పుకుంటూ ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాను అండ్ నడుస్తున్నాయి. కొన్ని అవసరం అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాని వెనకాల నేను ఒక రీజన్తో నేను యాక్సెప్ట్ చేస్తున్నవి కూడా ఉన్నాయి. సాహిత్య ప్రక్రియలో చాలా విధాలుగా మనం పాఠకులకి దగ్గర అవ్వచ్చు. అది వ్యాసం ద్వారా అవ్వచ్చు, కవిత్వం ద్వారా, నాటకం ద్వారా, చిన్న కథల ద్వారా, నవలల ద్వారా కూడా అవ్వచ్చు. ఇప్పటివరకు మీరు కవిత్వం రాశారు, షార్ట్ స్టోరీ రాశారు, అనువాదం చేశారు. రాబోయే రోజుల్లో నవల రాయాలని లేకపోతే నాటకం రూపంలో కూడా మీ బంజారా సముదాయానికి సంబంధించిన సమస్యల్ని హైలైట్ చేయాలని అనుకుంటున్నారా? వేరే ఏమైనా ప్రక్రియలని ప్రయత్నించాలనుకుంటున్నారా? లేదా షార్ట్ స్టోరీకే లిమిట్ అవుతారా? అంటే లిమిట్ అవ్వడానికి గ్యారంటీగా ఒక టైం పీరియడ్ ఏమి ఉండదు కదా. నిజానికి నాకేంటంటే నేను ఎంఏ ఇంగ్లీష్ చదువుతున్న రోజుల్లో నాటకాలు, వ్యాసాలు ఇవన్నీ చదివి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. ఆ టైంలో నేను ఆల్రెడీ రాసి అంటే నాటకం అంటే అన్ని టాపిక్స్ని మనం కథలుగా రాయలేం, అన్ని టాపిక్స్ని నవలగా రాయలేం, అన్ని టాపిక్స్ని నాటకాలుగాను రాయలేం, అన్ని టాపిక్స్ని కవిత. సో ఆ రకంగా చూసుకుంటే అంశాలని తీసుకున్నప్పుడు వాటికి ఏ ప్రక్రియ డిమాండ్ చేస్తే ఆ ప్రక్రియకి మనం స్విచ్ ఆఫ్ అవ్వాల్సి ఉంది. ఒకవేళ అది మన వల్ల కాకపోతే మనం సైలెంట్గా ఉండిపోవాలి తప్పించి మన ద్వారా ఆ ప్రక్రియని మనం అబాస్పాలు చేయకూడదు. అండ్ మనం ఎలాగో ఇంకా మనకు రాంది రాయడంతో ఖచ్చితంగా అబాస్పాలు అవుతాం, కానీ మనం ఆ ప్రక్రియ గౌరవాన్ని తీయకూడదు. కాబట్టి నేను తీసుకునే అంశాన్ని బట్టి ఏ ప్రక్రియ నన్ను డిమాండ్ చేస్తే ఆ ప్రక్రియకు స్విచ్ ఆఫ్ అయ్యి రాస్తాను. అది నాటకం కానీ ఇంకే స్విచ్ ఆన్ అయ్యి రాస్తాను. అయితే నవల రాయాలని ఉంది. నవల రాయాలని ఉంది అండ్ వాటికి సంబంధించిన అంశాలు కూడా రాసి పెట్టుకున్నాను. ఇక పరిస్థితిని బట్టి మనకి టైం చెప్తున్నాను కదా, రాయడానికి చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, స్పేస్ ఉండాలి, ఏ టెన్షన్స్ ఉండకూడదు. అట్లాగని చెప్పేసి మనం రాసే నవలలు చాలా గొప్పగా అద్భుతంగా ఉంటాయని కూడా అన్నాను. కానీ ఐ జస్ట్ వాంట్ టు రిప్రజెంట్ మై ట్రైబల్ కమ్యూనిటీ అండ్ ఆల్సో రిప్రజెంట్ చేస్తున్నానంటే ఖచ్చితంగా అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి అన్నీ చూద్దాం ఏం రాస్తాననేది. సరే, ఈ సాహిత్య అకాడమీ పురస్కారం పొందుకున్నందుకు మరొకసారి మీకు శుభాకాంక్షలు. 3TV ప్రేక్షకులకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ కొట్టండి, మీ స్నేహితులతో పంచుకోండి, షేర్ చేయండి. 3TV నెట్వర్క్ ఛానల్కు మరిన్ని సాహిత్యాంశాల వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ 3TV ప్రేక్షకులకు అండ్ ఆల్సో నన్ను ఇంటర్వ్యూ చేసిన రెహమాన్ గారికి.